భూమిపైన ప్రతి జీవి ప్రత్యేకంగా మనిషికి బతకడానికి అత్యవసరమైనవి మంచినీరు, ఆహారం, వీటితో పాటే ఉండడానికి ఇల్లు, సంపాదించడానికి అన్ని అవసరమైన ఈ రోజుల్లో గాలి అదృష్టవశాత్తు పెరగలేదు, కానీ కాలుష్యం బాగా పెరిగిపోయింది. మంచినీరు తాగడానికే కాదు, మంచినీరు లేనిదే కూడు, అదే ఆహారం కూడా లేనండోయ్. అందుకే ఇవాళ మంచినీరు, నీటి గురించి కొన్ని మాటలు, ఇంకొన్ని ప్రశ్నలు కొంచెం బాతకాలి. మనందరికీ మంచినీరు ప్రసాదించే వర్ణదేవుడు గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార, నాగావళి నదులతో మన ముందుకు వస్తున్నాడు నీరు నిజాలతో. జపాన్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ ఈ వర్ణదేవుడి నమస్కారం. ముఖ్యంగా దుర్మిక నామ ఉగాది శుభాకాంక్షలు. అయితే మీ అందరికీ ఈ వర్ణదేవుడి పోర్ట్ఫోలియో గురించి ముఖ్యంగా చెప్పక్కర్లేదనుకుంటా. అదేనండి, ఈ భూగ్రహానికి జలవనరుల శాఖ మంత్రిని నేను. అంటే మీ అందరికీ మంచినీటి ప్రదాతను నేను. అర్థమైందనుకుంటా మీకు. నేను ప్రతి ఏడాది సముద్రాల్లో ఉప్పు నీటి నుంచి ఉప్పుని తీసేసి మంచినీటి మోసుకెళ్ళి ప్రపంచమంతా వర్షంతో కురిపిస్తూ ఉంటాను. అయితే ఇలా ప్రతి ఏడాది సముద్రాల్లో నుంచి 3% ఉప్పు నీటిని నేను మంచినీటిగా మారుస్తుంటాను. అందులో నుంచి మీ మానవులు 70% వ్యవసాయానికి, 22% పరిశ్రమలకి మరియు 8% గృహ అవసరాలకి వాడుతున్నారు. అయితే ఇవాళ మన తెలుగునాటి అతిపెద్ద నదులైన గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార మరియు నాగావళితో కలుద్దాం. మొదలు గోదావరితో ప్రారంభిద్దాం. ఎలా ఉన్నావు గోదావరి? మంచిగా వాళ్ళ దేవుడా, పశ్చిమ కనుమల్లో ఉన్న త్రయంబకేశ్వర్లో పుట్టి తూర్పు కనుమల్లో ఉన్న పాపికొండలు చీల్చి జీవనదిగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నా. సంతోషం గోదావరి. కృష్ణ, నీవెలా ఉన్నావు? బాగానే ఉన్నానండి, మీ దయ వల్ల. నేను కూడా పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరంలో పుట్టి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రవహిస్తూ బంగాళాఖాతంలోకి అప్పుడప్పుడే వెళ్తున్నానండి. జీవనది కాకపోయినా ప్రజాసేవ ఎక్కువే చేస్తున్నానండి. కృష్ణ, మరి పెన్న, ఈ సంగతులేంటి? కర్ణాటక నందికొండలో పుట్టిన నేను రాయలసీమ అంతా చుట్టేస్తూ కృష్ణపట్నం పెదోడరేవు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తున్నా. పర్వాలేదు, బ్రతుకు ఓకే. సంతోషం కన్నా. మరి వంశాధార, ఈ సంగతి కూడా వినొద్దాం. తూర్పు కనుమల్లో పుట్టిన నేను ఒడిశా రాష్ట్రం గుండా ఉత్తరాంధ్రలో ప్రవహిస్తూ కళింగపట్నం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తున్నాను. బాగానే ఉన్నాను. సంతోషం. మరి చివరిగా మన నాగావళి సంగతులు కూడా వినొద్దాం. నేను కూడా తూర్పు కనుమలో పుట్టి ఒడిశా రాష్ట్రం గుండా ఉత్తరాంధ్రలో ప్రవహిస్తూ శ్రీకాకుళం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తున్నా. ఏదో మీ దయాలు బ్రతుకు లాగిస్తున్నాను. సంతోషం నదులారా. అయితే ఇప్పుడు ఎవరిస్తే బాగుంటుంది?
జనజీవనానికి మంచినీటి ప్రదాతలైన మీ నదులందరికీ ఈ తెనాలి రామన్న శతకోటి దండాలు. మీరందరూ మీ ప్రస్థానాల గురించి చాలా బాగా చెప్పారు. వరుణ, మీ నదులందించే మంచినీటి వలన మన దేశంలో ఎంతమందికి ఆధారం? తప్పకుండా చెప్తాను. ఈ నదులంతా కలిపి ఈ జపాన్ జనాభా 12 కోట్ల మంది కంటే మన భారతదేశంలో 20 కోట్ల మందికి జీవనాధారం అండి. అవునవును, మన తెలుగు రాష్ట్రాల వారే అధికం. అందుకే ఈ ఉగాది సందర్భంగా ఈ సమక్షంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతారా? ఓహో, ఈ కొత్త సంవత్సరంలో వర్షాల గురించి తెలుసుకోవడానికి మీ మానవులంతా కుతూహలంగా ఉన్నారనమాట. అవును, తప్పకుండా చెప్తాను. ఈ కొత్త సంవత్సరంలో వర్షాల గురించి ఏ మాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు. వర్షాలు చాలా బాగా కురుస్తాయి. చాలా సంతోషం, మంచి విషయం చెప్పారు. ఇంతకీ మా మనుషులకి తెలుసా మీకు? చూడండి మరి గోదావరి, మన ప్రపంచ జనాభా ఎంత ఇప్పుడు? 740 కోట్లు. మరి 2025 ఎంత అవుతుంది గోదావరి? 800 కోట్లు అవుతుంది. మరి 2050లో 955 కోట్లు అవుతుంది. అయితే ఏంటి మళ్ళా? 217 కోట్ల జనాభా పెరుగుతుందన్నమాట. 215 కోట్ల అంతమంది జనానికి మంచినీరు కావాలంటే వరుణదేవుడు చేయలేకపోతే కష్టమే. మరి సమజైందే గోదావరి? అయింది. జనాలకు పరిశాని తప్పదు. పరేషాని ఆల్రెడీ ప్రారంభమైంది గోదావరి. మహారాష్ట్రలోని లాతూర్లో జనాలకు నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణ, నీకో విషయం తెలుసా? నీటి కొరత వల్ల క్రికెట్ మ్యాచ్లు కూడా ఆగిపోతున్నాయి తెలుసా? అవును అవును, ముంబై పుణె అలా ఆడాల్సింది క్రికెట్ మ్యాచ్లు పక్క రాష్ట్రానికి పారిపోయాయి. ఓహో, ఈ విషయంలో బాగా అప్డేట్ గా ఉన్నాం అన్నమాట. వెరీ గుడ్. మనం అంతా జపాన్ లో ఉన్నాం కాబట్టి మంచినీరు అంటే మన రాష్ట్రాల్లో మంచినీటి పరేషాన్ని చాలా ఎక్కువగా ఉందండి. సరే, మా మనుషులకు కావాల్సిన నీటి లెక్కలు చెప్తారా? చూడండి మరి కృష్ణ, ప్రతి మనిషికి రోజు తాగడానికి కావాల్సిన నీరంతా 2 నుంచి 4 లీటర్లు. మరి ఇంటి అవసరాలకి 20 నుంచి 50 లీటర్లు. మరి రోజు మనం తినే ఆహారం పండించడానికి ఎంత నీరు కావాలి కృష్ణ? 2000 నుంచి 5000 లీటర్లు అవసరం. నివాసానికి తాగడానికంటే నివాసానికి 10 రెట్లు అవసరమా? అంతకంటే వ్యవసాయానికి 100 రెట్లు నీళ్ళు అవసరమా? చాలా పెద్ద లెక్కే తీశారు. మరి ఇప్పుడు ఎంతమంది జనాభాకు నీళ్ళు సరిపోవడం లేదు? గోదావరి, మన ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం దాదాపు ఎంతమందికి మంచినీరు సరిపోవటం లేదు? 90 కోట్లు. మరి కృష్ణ, 2050లో ఎంతమందికి సరిపోవచ్చు? 180 కోట్లు. 180 కోట్ల మందికి నీరు సరిపోదా? ఈ నీటి లెక్కలు చూస్తుంటే మన ఢిల్లీలో ఆడ్ ఈవెన్ ఫార్ములా మంచినీటి వాడకానికి కూడా ఆడ్ ఈవెన్ ఫార్ములా ప్రవేశపెట్టినా మంచినీరు సరిపోదేమో. దీన్ని బట్టి చూస్తుంటే ముందు ముందు ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడం కంటే నీళ్లు సంపాదించడం చాలా కష్టమండి. ఏంటి ప్రేక్షకులారా, తెనాలి రామన్న చెప్పింది మేము కూడా చెప్తున్నాం. నీళ్ళు సంపాదించుకోవడం నేర్చుకోండి. మరి ఈ పరేషానికి పోయే మార్గాలు చూపించండి. తప్పకుండా చూపిస్తాం. గోదావరి, మన ప్రపంచంలో వర్షాధారంతో పండించే భూమి ఎంత శాతం? 80%. మరి అందులో నుంచి
పంట ఎంత శాతం? 60%. మరి నీటిపారుదలతో పండిస్తే దిగుబడి ఎంత పెరుగుతుంది కదా? 2 నుంచి 4 రేట్లు. నీటిపారుదల ప్రాంతం పనిచేస్తే దిగుబడి అంత బాగా పెరుగుతుందన్నమాట. మంచి విషయం చెప్పారు. అయితే మనం తినే ఆహార పదార్థాలకు ఎంత మంచి నీరు కావాలి? తప్పకుండా చెప్తాను. అయితే గోదావరి మనం తినే ఒక్క టమాటా పండించడానికి అవసరమైన నీరంతా 13 లీటర్లు. ఓ నీరా? మరి కృష్ణ ఒక ఆలుగడ్డ పండించడానికి అవసరమైన నీరంతా 25 లీటర్లు. ఓ పెద్దలకే తీసావు. మరి పెన్న ఒక్క ఆపిల్ పండు పండించడానికి కావాల్సిన నీరంతా 70 లీటర్లు. చాలా ఎక్కువే. మరి వంశాల 1 కిలో రైస్ పండించడానికి కావాల్సిన నీరంతా 1000 నుంచి 3000 లీటర్లు. ఓ మరి నాగవరి ఒక ఆవుకి కానీ గేదెకి రోజు 1 లీటర్ పాలు ఇవ్వడానికి ఎంత నీరు కావాలి? 200 లీటర్లు. కూరగాయలకి పాలకి అంతంత నీరు కావాలా? అలాగైతే మన రైతాంగం అభివృద్ధి చెందాలంటే వరుణదేవుడు రైతుతో పాటు మంచి నీరు అందించే భగీరథులు కూడా కావాలి. అవును వరుణ, ఈ నీటి గురించి మాట్లాడేటప్పుడు ఈ టీఎంసీలు అంటారు కదా, అసలు ఈ టీఎంసీలు అంటే ఏంటి? తప్పకుండా చెప్తాను. టీఎంసీ అంటే 100 కోటి గణపతి అడుగులు. ఇప్పుడు 1 అడుగు ఎత్తు, పొడవు, వెడల్పు ఉన్న ఈ డబ్బాలో పట్టే నీటిని 1 గణపతి అడుగు అంటారు. ఇలాంటి 100 కోట్ల డబ్బాలో పట్టే నీటిని 1 టీఎంసీ అంటారు. చాలా బాగా చెప్పారు. అంటే 1 టీఎంసీ నీటిని ఇటువంటి డబ్బాలు 100 కోట్ల డబ్బాలతో నింపవచ్చా? చాలా ఎక్కువ అన్నమాట. ఇంతకీ మన నదుల్లో ఎన్ని టీఎంసీలు నీరున్నట్టు చూడండి. మరి గోదావరి ఇలా ఎంత నీరుంది? 3500 టీఎంసీ పైనే. మరి ప్రతి సంవత్సరం బంగాళాఖాతంలోకి ఎంత పోతుంది? 1500 టీఎంసీ పైనే బంగాళాఖాతంలోకి ప్రతి సంవత్సరం పోతున్నాయి. అంటే మన గోదావరిలో సగానికి సగం నీరు బంగాళాఖాతంలో బేకార్ అవుతుందన్నమాట. మరి కృష్ణ నీ లెక్క ఏంటి? 2000 టీఎంసీ పైనే. కానీ మామూలుగా బంగాళాఖాతంలోకి పోవు. అతి వర్షం అతి వరద వస్తే తప్ప. కానీ ప్రతి సంవత్సరం నీటిని నేను అరేబియా సముద్రంలోకి పంపిస్తున్నా. ఏంటి కృష్ణముని అరేబియా సముద్రంలోకి వెళ్ళడమా? మరీ విడ్డూరంగా ఉంది. ఎక్కడా చెప్పండి, ఎలా? చెప్తా వినండి. మరి మహారాష్ట్రలో కోయినా డ్యామ్ నుంచి ముంబై మహానగరానికి విద్యుత్ కొరత లేకుండా 42 టీఎంసీ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి అరేబియా సముద్రంలోకి పంపిస్తున్నాం. మంచినీటిలో చాలా పెద్ద శక్తి కూడా ఉందన్నమాట. అవును. మరి ఈ విషయాలంతా మనకి చెప్పేయడానికి మన జలశక్తి వచ్చేస్తున్నారు. సరే, జలశక్తి స్వాగతిద్దాం. నాకు జీవం పోసే వరుణుడికి, నదులందరికీ దండాలు, నాని రామన్నకి నమస్కారం. 2011లో సునామీ సృష్టించిన ప్రళయాన్ని చూసిన మనకు జలశక్తి గురించి చెప్పక్కర్లేకపోయినా ఎలా మర్చిపోతాం? ఆ జలశక్తిని సద్వినియోగపరుచుకుంటే పర్యావరణ సంరక్షణతో పాటే లోక కళ్యాణము సాధ్యమే. ఆ మంచి విషయాలు చెప్పండి మరి. తప్పకుండా తెనాలి గారు. మొదటిగా ప్రతి దేశానికి ఆహార భద్రతతో పాటే విద్యుత్ శక్తి స్వతంత్రత కూడా చాలా అవసరం. ప్రత్యేకంగా అభివృద్ధి సాధించాలంటే విద్యుత్ స్వతంత్రత లేనిది అభివృద్ధి అసాధ్యం. అలాంటిది మన దేశంలో ఇప్పటికీ బొగ్గుతోటే కదా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్నాము. అవును, అందుకే కాలుష్యం కూడా చాలా ఎక్కువ. కాలుష్యమేతో పాటే మన అవసరం పెరిగినప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడము, పెంచడం కానీ తగ్గించడం కానీ కష్టం. అప్పుడు మనకు జల విద్యుత్ కేంద్రాలున్న జలాశయాలే శరణము.
అక్కడ లేనప్పుడు కోతలు తప్పట్లేదు. అందుకే మనము అవసరానికి శక్తినిస్తున్నాయి కాబట్టి జలాశయాల్ని పెద్ద బ్యాటరీలు అంటాం. అవును తెనాలి గారు, ఎంత ఎత్తున నీరు నిలిచి ఉంటే అంత ఎక్కువ దాంట్లో స్థితి శక్తి ఉంది. ఆ స్థితి శక్తినే మనము మార్చుకొని విద్యుత్ శక్తిగా మార్చుకుంటున్నాము. తెలిసి మరీ అడుగుతావు తెనాలి గారు. జపాన్లో ఉన్నాం కాబట్టి విద్యుత్ కోత అంటే ఏందో మనకు అసలు తెలియదు. మన దేశం వెళ్తే ఈ రోజుకి మన రైతన్నలకి ఇచ్చేదానికంటే కోతలే ఎక్కువ. స్వతంత్ర భారతదేశం 69 సంవత్సరాల్లో రైతన్నలకు సాధించి పెట్టిన ఘనత మరి. ఇలాంటి తిరకాసు ప్రశ్నలకి మన జనవనరుల శాఖ వారు కొన్ని చేసి చూపిస్తారు. అది చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. చూద్దాం. ముందు నేను ఇచ్చిన మంచినీటిని నేను చక్కగా ఇలా ఒక డ్యామ్లో నిల్వ చేసి హైడ్రో పవర్ స్టేషన్ కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు నీటిని వదిలేసి పవర్ జనరేట్ చేస్తున్నారు. నాకు కూడా పవర్ కావాలి. స్పీడ్ పెంచు గోదావరి. రైట్ రైట్. నాకు కూడా కావాలి. ఇంకా పెంచు గోదావరి. రైట్ రైట్. విద్యుత్ శక్తి అవసరం లేదు. జలశక్తి ఆపేసిన థర్మల్ విద్యుత్ శక్తి అవసరం కంటే ఎక్కువే ఉత్పత్తి అవుతుంది. ఏం చేస్తాం మళ్ళా? ఈ జలశక్తి వల్ల కాలుష్యం లేదు, ఖర్చు తక్కువ, ఆ పైన అవసరాలను బట్టి ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట. అందుకేనా సోలార్ డ్యామ్ అంటే బ్యాటరీ అన్నారు. ఇప్పుడు పైన ఒక డ్యాము, కింద కూడా ఒక డ్యాము, మధ్యలో ప్రత్యేక జల విద్యుత్ కేంద్రం ఉంది. మనకి విద్యుత్ అవసరమైనప్పుడు నీళ్ళు పైన డ్యామ్ నుంచి కిందకు వస్తాయి. కానీ మనం ఇప్పుడు నీటిని కింద డ్యామ్లో ఆపుతున్నాము. మధ్యరాత్రి విద్యుత్ శక్తి అవసరం లేదు. జలశక్తి ఆపేసిన విద్యుత్ శక్తి థర్మల్ విద్యుత్ శక్తి అవసరం కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఏం చేస్తాం వల్ల? వనరుడు చెప్పాడుగా గోదావరి, ఇది సాధారణ విద్యుత్ కేంద్రం కాదు. సాధారణ విద్యుత్ కేంద్రంలో మనం జలశక్తిని నీళ్లు కిందికి వదిలి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసుకున్నాం. ఈ ప్రత్యేక విద్యుత్ కేంద్రంలో పైన డ్యామ్ ఉంది, కింద డ్యామ్ ఉంది. దీంట్లో నువ్వు ఆపరేట్ చేస్తున్నది ప్రత్యేక రివర్సబుల్ టర్బైన్తో ఉన్న విద్యుత్ కేంద్రం. అందువల్ల
కింది ఉన్న నీటిని నీ మిగులు విద్యుత్తుని వాడుతూ మళ్ళీ జలశక్తిగా మార్చుకోగలం. రైట్ జలశక్తి పంపింగ్ షురూ. ఓహో, ఇప్పుడు నీళ్లు కింద డ్యాంలో తగ్గుతున్నాయి, పైన డ్యాంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుందన్నమాట. దీనప్పుడు ఈ ప్రత్యేక జల విద్యుత్ కేంద్రంలో మామూలు బ్యాటరీ అన్న కాదు, రివర్స్ రీఛార్జబుల్ బ్యాటరీ అన్నమాట. అర్థమైంది? అవును తెనాలి గారు, బాగా చెప్పారు. ఇలా ప్రత్యేక విద్యుత్ కేంద్రం అనేది మామూలు విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా మిగులు విద్యుత్తుని వృధా చేయకుండా మళ్ళీ జలశక్తిగా మార్చుకోగలిగేది చూశారు. అందుకే మీరు అడిగారు కదా మనకి ఇంతకీ ఉందా లేదా అని. మన జలవాళ్ళ శాఖ చేసి చూపించింది ఏంటంటే మధ్యరాత్రి అయితే మనకు అవసరం కంటే ఎక్కువే ఉంది, కానీ దినం కూడా మేము సరిపోవట్లేదు. ఇలాంటి ప్రత్యేక విద్యుత్ కేంద్రాలు పెట్టుకుంటే ఇప్పుడున్న విద్యుత్ శక్తి సామర్థ్యంతో కూడా సప్లై చేయగలరు. ఇలాంటి వాటిని జలశక్తి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మామూలు విద్యుత్ శక్తి కేంద్రాలని హైడ్రో పవర్ స్టేషన్ అంటాం కదా. ఇప్పుడు ఇలా రివర్సబుల్ టర్బైన్స్తో ఉండే విద్యుత్ శక్తి కేంద్రాలని పంపింగ్ చేస్తుంది కాబట్టి పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ స్టేషన్ అంటారు. బాగా చెప్పారు. మరి జలశక్తి ఒక సందేహం. మనకి పొద్దున్న పూట సౌరశక్తి చాలా ఎక్కువ ఉంటుంది కదా, మరి దాన్ని కూడా ఇలా స్టోర్ చేసుకొని సాయంత్రం పూట వాడుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న వరుణ. మున్ముందు సౌరశక్తి జలశక్తిని అనుసంధానం చేసుకోవడమే మానవాళికి శ్రీరామ రక్ష. ఇంతవరకు జలశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవడము, అదే విద్యుత్ శక్తిని మళ్ళీ జలశక్తిగా మార్చుకొని మనము లోడ్ షిఫ్టింగ్ అనే దాన్ని కూడా చేసుకోగలుగుతున్నాం అనేది చూసాం. ఎలాగైతే విద్యుత్ శక్తిలో జల విద్యుత్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఉంటుందో, అలాగే రవాణా మార్గాల్లో జల రవాణా అనేది చాలా తక్కువ ఖర్చుతో ఉంది కాబట్టి అనేది చాలా తెలిసిన విషయం. కాకపోతే జల రవాణా అంటే సముద్ర మార్గం అనేది మనందరికీ అనుకుంటాం, కానీ భూ అంతర్భాగంలో కూడా నదులపైన జల రవాణా నడుస్తుంది. ఈ జల రవాణా వల్లే అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాలు చాలా అభివృద్ధి చెందాయి. ఈనాడు చైనాలో కూడా చాలా సాధిస్తున్నారు. అలాంటి జల రవాణా భూ అంతర్గత జల రవాణాని ఎలాగా సముద్రాల్లో ఉంచే పోయే పడవలు కానీ ఓడలు కానీ అంత ఎత్తులో ప్రవహించే నదుల పైన కూడా వెళ్ళేది ఎత్తడము దిగడము ఎలా సాధిస్తారనేది చూపిస్తారు మనకు మన జలవనరుల శాఖ వాళ్ళు. చూద్దాము. రెడీనా? నేను పై లెవెల్కి వెళ్ళాలి, గేట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లాక్ లోపల నీళ్ళు, కింది లెవెల్ నీళ్ళు సేమ్ ఉన్నాయి. లాక్ గేట్ తెరవచ్చు. వచ్చేసా. ఓకే, లాక్ గేట్ మూసేసిన. నేను ఇంకా పైకి వెళ్ళాలి, గేట్ ఓపెన్ చేయండి. రాగమ్మ, ఇప్పుడు నీటి లెవెల్ సమానంగా లేదు, కాస్త ఓపెన్ చేసి సమానంగా చేస్తాను. ఇలా మధ్యలో ఉన్న లాక్లో నీటి లెవెల్ అనేది మన కుడి పక్కన రిజర్వర్ పెద్దగా ఉంది, దాంట్లోంచి
మధ్యలోకి నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల పడవ నీటి లెవెల్తో పైకి లేచింది. ఇప్పుడు నీటి లెవెల్ సమానంగా ఉంది. లాక్ తెరవచ్చు. పడవ ప్రయాణం బాగా జరిగిందా? అవును. ఇప్పుడు నేను కిందకి లెవెల్కి రిటర్న్ పోవాలి. ఇప్పుడు నీటి లెవెల్ సమానంగా ఉంది. లాక్ గేట్ తెరవచ్చు. వచ్చేసిన. సరే, ఇప్పుడు లాక్ గేట్ చేస్తాను. లాక్ చేసిన. కిందకి దించు. చాలా ఆగమ్మా. ఇప్పుడు నీటి లెవెల్ లేదు. ఇప్పుడు మళ్ళీ మధ్య లాక్లో నుంచి నీళ్లు కింది జలాశయం నీళ్ళలోకి వెళ్తున్నాయి కాబట్టి మెల్లగా ఈ లాక్లో ఉన్న నీళ్ళ లెవెల్ మనకి ఎడమ సైడ్ ఉన్న జలాశయంతో సమానంగా అయ్యే వరకు కిందికి వెళ్తుంది. దాంతోపాటే పడవ కిందికి వచ్చేసింది. డోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నీటి లెవెల్ సమానం ఉన్నాయి. ఇంకా లాకెట్ లోపల ఇంకా హైట్ వెళ్ళాలి. ఇది ఎవరు తీసుకుంటారు? థ్యాంక్స్. పడవ ప్రయాణాలు బాగా చూపించారు. నీటిలో శక్తిని వాడి రాక్స్ ద్వారా పడవలను పెద్ద పెద్ద షిప్పులను పైకి ఎత్తవచ్చు అన్నమాట. తప్పకుండా తెనాలి గారు, ఇలాంటి లాక్స్ని వాడే మనకు నయాగారా ఎత్తు 100 మీటర్లు ఉంటుందని చాలామందికి తెలిసే ఉంటుంది. అంత ఎత్తు కూడా పెద్ద పెద్ద ఓడలు లేస్తున్నాయనే విషయము తెలుసుకోవాలి మనం. ఇలాంటివి ఎందుకు లేవు? మనకు చాలా దగ్గరలోనే ఉంది. ఇగాషియోజిమాలో కుమత్సుగా పార్క్ వెళ్ళి ఉంటారు కదా, దాని పక్కన అరకావ రివర్ ఉంది. ఆ రివర్ పక్కన వెళ్తే మీకు అరకావ లాక్ అని బ్రహ్మాండంగా ఇది ఇక్కడ చూసింది నిజంగా చూడొచ్చు. ఈ సెలవుల్లో చూస్తాం. మంచినీరు ఒక అమూల్యమైన సహజ వనరు. సద్వినియోగంగా వరుణుడిచ్చిన మంచినీటి విలువను, శక్తిని గౌరవిద్దాం. మంచి నీటిని వృధా చేయదు. కలుషితం చేయవద్దు. నీళ్లు రోజు తాగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఇన్వాల్వ్ చేస్తూ మనందరికీ నీటిని పొదుపు చేయకపోతే మానవ జాతికి ఎన్ని అనర్థాలు ఎదురు చూస్తున్నాయో మనందరికీ తెలియజెప్పిన చిట్టుపొట్టి చిన్నారులందరికీ మరొకసారి గివ్ ఎ బిగ్ హ్యాండ్. మీ పేరు చెప్పండమ్మా ఒక్కొక్కళ్ళు. హర్షిని, ఖుషి, అక్షర, యశ్విన్, శ్రేయా, కళ్యాణ్. సో చాలా బాగుందండి. గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లలు ఎంత పెద్ద డైలాగ్స్, ఎన్ని డైలాగ్స్ తప్పకుండా చెప్పినందుకైనా చప్పట్లు కొడతారు మీరు. ఎన్ని రోజుల్లో ప్రాక్టీస్ చేశారు? 1 month పైన పట్టింది. వెరీ గుడ్ అండి. 3 weeks ప్రాక్టీస్ చేసినా చాలా బాగా చేశారు. ఎక్కడ తడుకోకుండా చక్కగా చెప్పారు. వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలని తయారు చేస్తూ మా అందరికి సంతోషం కలిగిస్తారని ఆశిస్తున్నాం. అందులో అక్షర మనకు వెస్ట్ టోక్యో నుంచి కూడా వచ్చేసినందుకు
ఎక్కడి నుంచి? ఓ నువ్వు ఎక్కడుంటావు? ఇకాశి కురులు. ఓ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్.